వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 111 మందితో బీజేపీ 5వ జాబితా విడుదల. ఏపీలో 6, తెలంగాణలో 2 అభ్యర్థుల ప్రకటన. పిఠాపురం నుంచి పవన్, తెనాలి నుంచి నాదెండ్ల. 18 మందితో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల. రఘురామరాజుకు దక్కని నర్సాపురం టికెట్. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే రాలేదన్న ట్రిపుల్-ఆర్. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశాం. స్పెషల్ టీం విచారణలో ఒప్పుకున్న ప్రణీత్ రావు. తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందన్న హరీష్ రావు. పీఓకే భారత్లో విలీనం అవుతుంది. విశ్వాసం వ్యక్తం చేస్తున్న రాజ్నాథ్ సింగ్. బీజేపీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరఫున పోటీలో దిగనుంది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఆమె పోటీ చేయనుంది. ఇక తెలంగాణకు చెందిన 2, ఏపీకి చెందిన 6 అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. వరంగల్ అభ్యర్థిగా ఆరూరి రమేష్, ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు పేర్లను ప్రకటించింది. ఏపీలో అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి స్థానం నుంచి సీఎం రమేష్, రాజమండ్రి స్థానం నుంచి పురంధరేశ్వరి, నరసాపురం స్థానం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి దూరమైన కృష్ణరాజు కొంతకాలంగా టీడీపీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. కాగా పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ బీజేపీ ఖాతాలో చేరింది. బీజేపీ ప్రకటించిన తాజా జాబితాలో నరసాపురం టికెట్ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది. కాగా వైసీపీ కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేసిందని ఆరోపించారు. తనను గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి విజయం దక్కదన్నారు. తనకు ముందు నుంచే అనుమానం ఉందని, కానీ ఏదో ఒక మూల చిన్న ఆశ ఉండేదన్నారు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా రాబోయే రోజుల్లో ప్రజాబలంతో జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కుతానన్నారు. అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. లఫడగా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా. టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘుగా చూసుకున్నాం. ఆ తర్వాత జనసేన అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. 18 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బతుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పేర్లను ప్రకటించింది.
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్ పేర్లను ప్రకటించింది. పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోల నుంచి దేవ వరప్రసాద్, తాడేపల్లి నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ను అభ్యర్థులుగా ప్రకటించింది. భీమవరం అభ్యర్థిగా పులపర్తి ఆంజనేయులు, నర్సాపురం అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు అభ్యర్థిగా పస్తమట్ల ధర్మరాజు, పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజు, తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కరరావు పేర్లను ప్రకటించింది. మరో 3 స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలసౌరిని జనసేన ప్రకటించింది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండే 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ మతతత్వ పార్టీలు ఏపీలో ఒకటయ్యాయని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుని లాక్కుని టికెట్ ఇచ్చారన్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ అన్నారు విజయసాయిరెడ్డి. మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యాకు అంట, వారెవరో కూడా నాకు తెలీదు. అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నా పైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనక నుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద గాని వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే గాని బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. ఏదో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు వరప్రసాద్. కానీ ఈసారి వరప్రసాద్కు టికెట్ నిరాకరించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి పార్టీలోకి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ను ఆహ్వానించారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్. వరప్రసాద్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తనకు పార్టీలో స్థానం కల్పించినందుకు బీజేపీకి, అలాగే తనకు అవకాశం ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇక తిరుపతి ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి తనకు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. I was very much convinced that Modi ji provides the leadership and the necessary development for the country, and also the huge gap now between amongst the people, between the weaker sections and the rest of the people. Only Modi ji could bridge the gap, the social gap, whatever is there. I wholeheartedly thank the BJP for admitting me into this, and particularly to the Modi ji for giving me an opportunity to serve the people of Tirupati once again, and the capacity in case the people bless me there, to serve the people of Tirupati once again. So thank you very much, Ji. I thank the BJP party and the Modi ji and all the entire family of the BJP for giving me an opportunity to serve the people once again from the platform of the BJP. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు, పవన్ ఓటమి కోసం పనిచేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ పార్టీ పెడితే నేను వెళ్లాలని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ పెడితే చిరంజీవి పాలకులలో ఓడిపోయాడని, జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.
కాపు ఉద్యమం వల్ల తాను నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. చంద్రబాబు తన శత్రువని, అటువంటి చంద్రబాబు లాంటి నా శత్రువులతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడని ప్రశ్నించారు. పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. తుక్కుగూడ సభా వేదికగా సౌత్ ఇండియా క్యాంపెయిన్కు సిద్ధమవుతుంది కాంగ్రెస్. గ్యారంటీలను నమ్ముకుంటే దేశాన్ని ఏలేయవచ్చన్న గ్యారంటీతో ఎన్నికల పోరుకు సై అంటుంది. అందుకే పాంచ్ న్యాయ పాచిక అని పనిచేస్తుందని ధీమాలో ఉంది. ఇక 10 ఏళ్ల నిరీక్షణను పటాపంచలు చేస్తూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తుక్కుగూడను సెంటిమెంట్గా భావిస్తుంది కాంగ్రెస్. దీంతో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతుంది హైకమాండ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదిక ఆ పార్టీకి కలిసి రావడంతో 10 ఏళ్ల నిరీక్షణ తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్న హస్తం పార్టీ ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంగ సభ వేదికగా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా క్యూ కట్టరానున్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ స్కీమ్లు కూడా బాగా కలిసి వస్తున్నాయి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ స్కీములు అక్కడ విజయాన్ని అందించాయి. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గ్యారంటీల సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల మాదిరే తుక్కుగూడ వేదికగా పాంచ్ న్యాయ్ పేరుతో తమ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షో షెడ్యూల్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఈ మేరకు 10 లక్షల మందితో సభను నిర్వహిస్తుంది. ప్రతి జిల్లా నుంచి 25,000 మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని స్థానిక నేతలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు అప్పగించారు రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కోఆర్డినేటెడ్ టీములను కూడా ఏర్పాటు చేసింది. ఈ 2-3 రోజుల్లోనే వీరితో గాంధీ భవన్ లో సమీక్ష నిర్వహించి సభ ఏర్పాట్లపై చర్చించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా వేదికగా 6 గ్యారెంటీలను ప్రకటించింది. సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ హామీలను ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామంటూ ఈ సభా వేదికగానే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. అవి నమ్మిన జనం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి కాంగ్రెస్ కి పాలన పగ్గాలు అప్పచెప్పారు. దీంతో తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తుంది అధిష్టానం. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తే కేసీఆర్ మాదిరే మోదీ సర్కారుకు చర్మగీతం పాడి తాము అధికారంలోకి రావచ్చన్న వ్యూహంలో ఉంది. మరి హస్తం నేతలు ఆశిస్తున్నట్టు తుక్కుగూడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో మోదీ సర్కారును కూలుస్తుందా? గ్యారంటీలను దేశ ప్రజలు నమ్ముతారా అన్నది తెలియాలంటే మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా డబుల్ డిజిట్ సీట్లే బీజేపీకి వస్తాయని బీజేపీ పదాధికారుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. దేశం బీజేపీ వైపునకు చూస్తుందని ఎమ్మెల్యే ఈలెటి మహేశ్వరరెడ్డి అన్నారు. వచ్చే నెల 6న టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. బూత్ స్థాయిలో బలం పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. డోర్ టు డోర్ మోడీ సంక్షేమ పథకాలు వివరిస్తామన్నారు.
ఎన్నికల్లో తీసుకునేటువంటి కార్యాచరణ మీద రేపు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచేదానికి మేము తీసుకున్న ప్రణాళిక కానీ మా కార్యాచరణ కానీ దీని మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా మార్చుతారన్న విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఏ రకంగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని, ఈ ఎన్నికల్లో ప్రజలను ఏ రకంగా కలవాలని, ప్రతి ఇంటిని కనీసం 2 సార్లు కలిసి ప్రతి ఓటర్ని కూడా కలవాలని చెప్పేసి ఒక కార్యక్రమము అంతేకాకుండా మహిళా మండలిలో మహిళల్ని కలిసే ఒక కార్యక్రమము, దాంతోపాటు యువతని కానీ కొత్త ఓటర్లను కానీ వారిని కలిసి భారతీయ జనతా పార్టీ వైపు వారిని ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చే నెల ఏప్రిల్ 6వ తారీఖు రోజు టిఫిన్ బైఠక్ పేరు మీద వచ్చే నెల 6వ తారీఖు రోజు ప్రతి బూత్ దగ్గర బూత్ నాయకులందరూ కూడా సమావేశమై రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో నీరు అందక చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లే ఈ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉందన్న ఆయన గతంలో కేఆర్ఎండి అడ్డు చెప్పినా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అండర్స్టాండింగ్తో అభ్యర్థులను పెడుతున్నారని తెలిపారు. ప్రజల్లో బలం లేని ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం. రైతాంగానికి, రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పిన. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు తడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద ఇప్పుడు తుమ్ము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు 10 రోజులుగా. నేను ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతనలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజగుట్ట పోలీసులు ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగిన కొద్దీ డొంక కదులుతుంది. ఈ కేసులో ప్రభాకరరావును A1గా చేర్చారు పోలీసులు. A1 ప్రభాకరరావు, A2 ప్రణీత్రావు, A3 రాధాకిషన్, A4 భుజంగరావు, A5 తిరుపతన్న, A6గా ప్రైవేటు వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావే కీలక సూత్రధారి అని, ప్రభాకరరావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ప్రభాకరరావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ను పోలీసులు రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో ఎలక్టరల్ బాండ్ల బండారం బద్దలైంది. ఎలక్టరల్ బాండ్లలో ప్రయోజనం పొందిన రాజకీయ పార్టీల వివరాలు వెల్లడి కావడంతో సంచలనం కలిగింది. అవినీతికి వ్యతిరేకంగా బడా ప్రవచనాలు చెప్పే పెద్దలందరూ బాండ్లు కొని చేతులకు మట్టి అంటించుకున్నవారే. కాషాయం పార్టీతో సహా అన్ని పార్టీలు బాండ్ల కొనుగోలు చేసి అయిన కాడికి దండుకున్నాయి. 100 కోట్ల సొమ్ము చేసుకున్నాయి. 5 ఏళ్లలో దాదాపు 217 ఎలక్టరల్ బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి. సింహభాగం బీజేపీదే కావడం విశేషం.
సుప్రీంకోర్టు బాండ్లకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని బాండ్లను ఎప్పుడు కొంది, ఏ పార్టీకి విరాళంగా ఇచ్చిందో తేదీలతో సహా పూర్తి వివరాలు అన్ని నెంబర్లతో సహా ఎన్నికల కమిషన్ సమర్పించాలని ఆదేశించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు వివరాలు అందజేసింది. ఆ వివరాల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు విడుదల కాగా 22,030 బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి. మిగతా బాండ్లు కాలదోషం పట్టడంతో పీఎం సహాయ నిధికి జమ చేశారు. 5 ఏళ్లలో మొత్తం విడుదలైన బాండ్లు విలువ 16,518 కోట్ల రూపాయలు. వీటిలో 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు డేటాలో పేర్కొన్నారు. ఎస్బీఐ 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు బాండ్లకు సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందని రాజకీయ పార్టీ దాదాపు లేనట్టే. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అత్యధికంగా నిధులు అందుకున్న రాజకీయ పార్టీలో బీజేపీదే అగ్రస్థానం. భారతీయ జనతా పార్టీ 8,633 బాండ్ల రూపంలో 6,986 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు పొందింది. తరువాత స్థానంలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ 1,397 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ 3,146 బాండ్ల రూపంలో 1,334 కోట్ల 35 లక్షల రూపాయలు సేకరించింది. ఈ విషయంలో తెలంగాణ కూడా ఏం వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ బాండ్ రూపంలో 1,322 కోట్ల రూపాయలు సేకరించింది. బీజేడీ 944 కోట్ల 50 లక్షల రూపాయలు, డీఎంకే 656 కోట్ల 50 లక్షల రూపాయలు, సమాజ్వాదీ పార్టీ 14 కోట్ల 5 లక్షల విలువైన బాండ్లు పొందాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 442 కోట్ల 80 లక్షల రూపాయలు, టీడీపీ 181 కోట్ల 35 లక్షల రూపాయల విలువైన బాండ్లు పొందాయి. ఆల్ ఇండియా అన్నా డీఎంకే కూడా 6 కోట్ల 5 లక్షల రూపాయల బాండ్లను నగదు చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 50 లక్షల రూపాయలు మాత్రమే బాండ్ల రూపంలో లబ్ధి పొందింది. శివసేన 159 కోట్లు, ఆర్జేడీ 72 కోట్ల రూపాయలు, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన కూడా 21 కోట్ల రూపాయల మేరకు నిధులు అందుకుంది. బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు ఎలాంటి లబ్ధి పొందలేదు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన బడా కార్పొరేట్ కంపెనీల వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సంస్థ 1,369 కోట్ల రూపాయల మేరకు బాండ్లు కొనుగోలు చేస్తే ఒక్క నెలలోనే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయల మేరకు బాండ్లు సేకరించింది. ఇక క్విక్ సప్లై చైన్ 410 కోట్ల రూపాయల విలువైన బాండ్లు, వేదాంత సంస్థ 400 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. సుప్రీంకోర్టు చక్రం తిప్పడంతో ఎలక్టోరల్ బాండ్లు ఎవరెవరు ఎంత మేరకు కొనుగోలు చేశారు, ఏ రాజకీయ పార్టీలకు సొమ్ము ధారదత్తం చేశారో వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 15 కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రముఖులు 2 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి భారతీయ జనతా పార్టీకి ధారదత్తం చేశారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన సంస్థలు ఇవే. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో బడా కార్పొరేట్ సంస్థల యజమానులదే పెద్దపీట. 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 333 మంది 358.91 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ డేటా వెల్లడించింది. ఇందులో బడా కార్పొరేట్ సంస్థలతో సంబంధం ఉన్న 15 మంది ప్రముఖుల వాటా 158 కోట్ల 65 లక్షల రూపాయల మేరకు ఉంది. లక్ష్మీ నివాస్ మిట్టల్ 35 కోట్ల రూపాయలు, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ఆర్సిలర్ మిట్టల్ సీఈఓ లండన్లో ఉంటారు. ఈ సంస్థ ఆస్తులే 1,670 కోట్ల రూపాయలు. లోక్సభ ఎన్నికల సందర్భంగా 2019 ఏప్రిల్ 18న మిట్టల్ ఈ బాండ్లను కొనుగోలు చేశారు. లక్ష్మీదాస్ వల్లభదాస్ మర్చెంట్ 25 కోట్ల రూపాయలు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మర్చెంట్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ గ్లోబల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స్ మీడియా ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా అనేక ఇతర కంపెనీలతో డైరెక్టర్. ఆయన గతంలో రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.
రాహుల్ భాటియా 20 కోట్ల రూపాయలు. భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ భాటియా 2021 ఏప్రిల్లో తన వ్యక్తిగత హోదాలో 20 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. వీటితో పాటు మరో 3 ఇండిగో సంస్థలు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇంటర్ గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఇంటర్ గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా మొత్తం 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందర్ ఠాకూర్ దాస్ జైసింఘాని 14 కోట్ల రూపాయలు. వ్యాపారవేత్త జైసింఘాని విద్యుత్ తీగలు, కేబుళ్ల ప్రధాన తయారీదారు సంస్థ పాలీక్యాబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎండి, పీవీఎస్ పైపుల తయారీకి ప్రసిద్ధి. 2023 ఏప్రిల్ అక్టోబర్ నెలలో 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. రాజేష్ మన్నాలాల్ అగర్వాల్ 13 కోట్ల రూపాయలు. ఫార్మాస్యూటికల్ కంపెనీ అజంతా ఫార్మా లిమిటెడ్ యజమాని సహ వ్యవస్థాపకుడు. 2022 జనవరి నుంచి 2023 అక్టోబర్ మధ్య అగర్వాల్ 13 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయగా, ఆయన సంస్థ 4 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థగా వేరువేరుగా చూపించారు. రాహుల్ జగన్నాథ్ జోషి, హర్మేష్ రాహుల్ జగన్నాథ్ జోషి 10 కోట్ల రూపాయలు. ముంబైలోని ఓ ఫ్రైట్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్లు. ముంబైకి చెందిన ఓ గ్రూప్ ప్రధానంగా అంతర్జాతీయ లాజిస్టిక్స్, సరుకు రవాణా చేసే సంస్థ. వీరు 2022 జనవరి, 2023 నవంబర్లో బాండ్లను కొనుగోలు చేశారు. బైకోన్ ఫార్మా కంపెనీకి చెందిన కరణ్ ముజుందార్ షా 6 కోట్ల రూపాయలు, మైనింగ్ బిజినెస్ కు చెందిన ఇంద్రాణి పాఠక్ 5 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. యోధా గ్రూప్ చైర్మన్, దేవాన్స ల్యాబ్ సంస్థ చైర్మన్ కంచర్ల సుధాకర్ 5 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్లను 2023 ఏప్రిల్ 12న కొనుగోలు చేశారు. కోల్కతాకు చెందిన సిరాక్ ఇన్ఫా ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజిత్ మిశ్రా 4 కోట్ల 25 లక్షల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు. బెంగాల్కు చెందిన జేఆర్ ఆగ్రో సంస్థ, జేఆర్డి రియాలిటీ సంస్థ డైరెక్టర్ సరోజిత్ కుమార్ డే 3.4 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొన్నారు. శ్రీనాథ్ స్థపత్య ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ ప్రకాష్ బల్వంత్ మెంగానే 3 కోట్ల విలువైన బాండ్లు, నిర్మల్ కుమార్ బద్వాల్ 2 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశారు. ఎలక్టరల్ బాండ్లపై ప్రత్యేక యూనికోడ్తో పాటు వివరాలను ఎన్నికల సంఘాలకు వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించడం భారతీయ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ప్రయోజనాలపై ప్రభావితం చూపుతుందని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.